అనియా సీనిగడి కావాలి. సీనుగాడా ఒక్క నిమిషం. అరే సీను, ఏటన్నా నీకోసం ఎవరు వచ్చారా? ఎవడీడు? ఈడి కాదు, నాకు సీనిగడి కావాలి. ఈడేగా సీనుగాడు. అచ్చిచ్చి ఈడి కాదు, నాకు సీనిగడి కావాలి. ఒరే ఈడేరా సీనుగాడు. అన్నా నాకు కావాల్సింది ఈడి కాదు, సీనుగాడు. ఒరే మా కొట్లో ఉంది ఒకటే సీనుగాడు, వాడు వీడే. హలో మాస్టర్, ఒక్క నిమిషం. ఓరి నీ సిగ్నల్ అన్న సిమ్ కార్డు ఆడడుగుతుంది సీన్ గార్డు కాదు, స్క్రీన్ గార్డు. అదే అదే సీనుగాడు. ఏంటి వీడు టాబ్లెట్ని అలా చూస్తున్నాడు? వీడేంటి రోజు టాబ్లెట్ని అలా చూస్తున్నాడు? రే, ఎందుకురా రోజు టాబ్లెట్ అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. ఏట్లేదురా, నిన్న కడుపులో మంటకుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆడి టాబ్లెట్ వేసుకోమన్నాడు. మరి వేసుకొని సావచ్చుగా. అబ్బా అక్కడే టిస్ట్ ఉంది. డాక్టర్ భోజనం తినేశాక ఈ టాబ్లెట్ గంటయ్యే కేసుకోమన్నాడు. దానికా టాబ్లెట్ రోజు అలా చూడడం దేనికిరా? గంట తర్వాత వేసుకోవచ్చుగా. మరి నీ కాయెక్సకలే పోలేదు, నాకు మాత్రం వేసుకోవాలని లేదేటి? 3 రోజుల నుంచి చూస్తున్నాను, ఈ టాబ్లెట్ మాత్రం గంటలకు మారట్లేదే. యు మీన్ టింగ్ టింగ్? యా, దట్ టింగ్ టింగ్ ఓన్లీ. సార్ 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 మిస్టర్ ఫణి చెప్పు. సార్ ఇప్పుడు మీరు మా ఇంటికి రావాలి సార్. ఇప్పుడా? ఇప్పుడు నాకు మీటింగ్ ఉంది ఫణి, నేను రావడం కుదరదేమో. సార్ అలా అనమాకండి సార్, ప్లీజ్ సార్ రండి సార్. అయ్యో ఫణి, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఇంపార్టెంట్ పర్సన్స్ అక్కడ వెయిటింగ్, నాకు రావడం కుదరదు. సార్ ప్లీజ్ సార్, నా కోసం రండి సార్, ప్లీజ్ సార్. అయ్యో ఫణి, ఏంటమ్మా ఇంతలా బతిలాడుతున్నావు? ఏమైనా ఫంక్షనా ఏంటి? ఫంక్షన్ కాదు సార్, మా నాన్న ఈరోజు సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వచ్చేటప్పుడు సున్నాలు వేసేవాడిని తీసుకురమ్మన్నాడు సార్. మీరే కదా సార్ నాకు ఎప్పుడు వద్దన్నా సరే సున్నాలు వేసేది. అతి క్రూరమైన దమ్మ ఆడ జన్మ, ఈ జన్మకి బలిపూర్ణత మొగుడేనమ్మా. పాడించాలే గాని వెళ్ళి కాఫీ పట్టరండి. ఏటి కాఫీ పెట్టాలా? నీ టార్చర్లో నా టమాటీ బిర్యానీ ఇక నా వల్ల కాదే, నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారో? లాయర్ దగ్గరికి విడాకుల కోసం. ఏంటండి, విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్తానన్నారు, ఇప్పుడేంటి కాఫీ పెడుతున్నారు? ఆ లాయర్ ఇంటికి వెళ్ళేసరికి ఆయన కూడా నాలాగే ఒంటలు తవ్వుతాడు. ఎంకెట్ అడుగుతాను నా విడాకుల్లో నీ తాలింపాకులు. ఒరే బావా, నీ జియో కదరా, నా దాంట్లో నెట్ బ్యాలెన్స్ లేదు, ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేయరా. నా గుంటేదో మెసేజ్ చేసింది, అర్జెంట్గా చూడాలరా బాబు. హాట్స్పాటా? నా దాంట్లో ఛార్జింగ్ లేదురా, నేను చెయ్యా. ఓరి బుక్లాగా నా దాంట్లో ఫుల్ ఛార్జింగ్ ఉంది కదరా, ఒకసారి షేర్ ఆన్ చేయి, వెంటనే ఛార్జింగ్ షేర్ చేసేస్తాను. అక్కర్లేదులేరా, అదే షేరిట్లో నెట్ బ్యాలెన్స్ పంపిస్తాను, సేవ్ చేసుకొని రీఛార్జ్ చేసుకో. వడ్డీయమ్మా, ఇలాంటి ఆప్షన్ కూడా ఉన్నాయి ఏంటి? అయితే పంపించు. వద్దురా, ఆ పంపించినది నా గుంటకే పంపించు. ఎప్పుడు ఫోన్ చేసినా రీఛార్జ్ అంటదే. గుంట కత్తిలా ఉంది, సరదాగా ట్రైల్ వేద్దాం. ఎక్స్క్యూజ్ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. మీ హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది. అవునా? థ్యాంక్స్ అండి, మొన్నే కోటిలో కొన్నాను. అని చెప్పడం మర్చిపోయాను, మీ రెడ్ టీ షర్ట్ కూడా చాలా బాగుంది. అది రెడ్ టీ షర్ట్ కాదు రే, బ్లాక్. థ్యాంక్స్ అండి. ఓ, మీ పెదాల మీద ఉన్న లిప్స్టిక్ ఇంకా బాగుందండి. థ్యాంక్ యూ తమ్ముడు.
అదేటో అక్క, ఇవన్నీ బాగున్నా కూడా దెయ్యంలో కనబడుతున్నావు. రేయ్ రేయ్ రాస్తున్నాను సార్. ఆ? మ్మ్. మ్మ్. అమ్మా అమ్మ నాయాలు. సార్ అడిషనల్ సీట్ సార్. ఉండే చివరిది. రేయ్! ఏంట్రయ్యా ఏంటది? స్లిప్ సార్. నేనింకా సినిమా టికెట్ అనుకున్నాలే. ఇటీ. హ? మ్మ్. హ? ఏంట్రా అన్ని క్వశ్చన్లే రాసావు? అది ద ఇంటెన్సిటీ బిట్వీన్ టూ పొటెస్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 లా. ఏంట్రా బార్గో టెన్షన్ పడుతున్నావు? రేపు ఎగ్జామ్ కదరా, ఏటీ ప్రిపేర్ అవ్వలేదు. అయితే ఒక్క నిమిషం ఆగు. ఇదిగో ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువు, పక్కా పాస్ అయిపోతావు. వాడు 5 క్వశ్చన్లు అన్నాడని క్వశ్చన్ల వరకే రాసుకొచ్చాను సార్. నీ అబ్బా, నువ్వు రాసినవి క్వశ్చన్లా ఆన్సర్లు అనుకుని కాపీ కొట్టా కదరా. చెయ్యి అమ్మ జీవితం. ఇదిగోండి సార్. ఏందిరా క్వశ్చన్ పేపర్ మీద ఆన్సర్ రాసావు? ఇది మరీ బాగుంది. ఇందాక అడిషనల్ సీట్ అడిగిన పిక్చర్ రేట్ అక్కడ ఖాళీగా ఉంది, అక్కడ రాశాను.